హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఇది నైట్ బ్లాగ్ అండి. నైట్ డిన్నర్‌కి నేనైతే పూరీ చేయాలనుకుంటున్నాను. పూరీకైతే ముందుగా కర్రీ రెడీ చేసుకుంటున్నాను. అయితే ముందు తాలింపు ఏసేసుకున్నానండి. పెనం పెట్టుకుని ఇంకా తాలింపు గింజలు ఇంకా జీలకర్ర వేసుకుని వాటిని ఫ్రై చేసుకున్నానండి. అవి ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా ఫ్రై అయినాక ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. అవి కూడా మంచిగా ఫ్రై అయినాక ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ ముందుగానే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక వీటిని కూడా వేసేసుకున్నానండి. అయితే నైట్ ఫాస్ట్‌గా చేసుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చడి పెట్టాలనుకున్నాము. పండు మిరగాయ, గోంగూర పచ్చడి. ఇంకా అందుకని చెప్పి వీటినైతే ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం ఫ్రై అయినాక కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని దంచుకుని వేసుకున్నానండి. తర్వాత కొంచెం అంత కరివేపాకును కూడా వేసుకున్నాను. అవి మగ్గిపోయినాక ముందుగా ఉడకబెట్టుకున్న దుంపలను కూడా వేసేసుకున్నానండి. తర్వాత కొంచెం అంత పసుపు వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే శనగపిండిని కలుపుకుని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకుని దాన్నైతే మళ్ళీ ఆ కర్రీలో అయితే పోసేసుకున్నానండి. చూసారు కదా, ఇలా పోసేసుకుంటున్నాను. అయితే అది చిక్కగా కాకుండా చాలా పలసగా చేసుకోవాలండి కర్రీని. తర్వాత మళ్ళీ చిక్కబడిపోతుంది కదా, అందుకని చెప్పి ఎక్కువ వాటర్ వేసుకున్నానండి. తర్వాత అయితే సాల్ట్ వేయలేదు ఇందాక. ఇప్పుడైతే కొంచెం అంత సాల్ట్ని కూడా టేస్ట్‌కి సరిపడా వేసుకున్నాను. కొంచెం అంత ధనియా పౌడర్‌ని కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని తర్వాత ఇంకొంచెం వాటర్‌ని కూడా వేసుకున్నానండి. వాటర్ అంతా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి ఉడికించుకున్నానండి. ఈలోపు అయితే పూరీలు కూడా చేసుకుంటున్నాను. అయితే ఈ పక్కనేమో కొత్తిమీరని కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకున్నాను. పూరీ పిండి అది ముందుగానే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ క్లిప్లన్నీ మిస్ అయిపోయినాయండి. అది మిస్ అయింది. ఇంకా పూరీ వేయించే క్లిప్ కూడా మిస్ అయిపోయిందండి. అయితే కర్రీది మట్టుకి ఫుల్ వీడియో ఉంది. ఇంకా అంతా అయిపోయిందండి. లాస్ట్‌గా కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు అయితే పక్కన ఉడికించుకుంటున్నానండి. ఇంక ఈలోపు నేనైతే పూరీలను చేసుకుందామని చెప్పి పక్కకు వచ్చేసానండి. ఇంకా పూరీలను అయితే చేసేస్తున్నాను ఫాస్ట్‌గాను. అమ్మ వచ్చేలోపు ఇదంతా చేసేసుకుని పిల్లలకైతే పెట్టేద్దామని ఫాస్ట్‌గా చేశానండి. పిల్లలకి పెట్టింది కూడా మిస్ అయిపోయింది క్లిప్పు. అయితే ఇంకా లాస్ట్‌గా నేను తినేది మట్టుకే వచ్చిందనమాట. ఇక్కడైతే చూసారు కదా, ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఇంకా అమ్మ వచ్చేసరికి ఇదంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. అయితే నైటు పచ్చడి అయితే పెట్టలేదండి. గోంగూర ఒక్కటే ఫ్రై చేసుకున్నామన్నమాట. అవ్వలేదు పచ్చడి పెడతానికి. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే పూరీలను అయితే వేయించుకుంటున్నాను. వేయించేసాను. ఇంక నేను కూడా తినేస్తున్నాను. అప్పటికి అమ్మకి పిల్లలకి పెట్టేసాననమాట. లాస్ట్‌గా ఇంకా నేనే తింటున్నాను.